మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారం 31వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ యొక్క మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది, ఈ యొక్క వారంలో మనం మేజర్గా చెప్పుకోదగింది చూస్తే కనుక శని కుజుల యొక్క సంసప్తం చాలా ఇంపాక్టబుల్గా ఈ వారం నడవబోతోంది. నేను చంద్రుడు కుజుడు ఇంట్లో సంచారంలో ఉంటాం. అటు ఎందుకంటే వృశ్చికం, ధనస్సు, మకర రాశుల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఇటు కుజుడు అటు శని ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు ఈ వారం. కాబట్టి ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంది. సో అలాగే మనం చూసినట్టుగా కనుక చంద్రుని యొక్క సంచారం వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీద ఉంటాం. గురువు గారు మిథున రాశిలో సంచారంలో ఉంటున్నారు. శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో, రవి బుధులిద్దరు కూడా, రవి సింహరాశి స్వక్షేత్రంలో, బుధుడు కూడా సింహరాశిలో, కేతువుతో కలిసి సింహరాశిలో సంచారంలో ఉన్నారు. కుజుడి యొక్క సంచారం కన్యారాశిలో జరుగుతోంది. రాహు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతోంది. అలాగే మీనరాశిలో శని యొక్క సంచారం ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మెయిన్ ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. సో వృశ్చిక రాశి వారికి భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో కేతువు, లాభంలో కుజుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం వృశ్చిక రాశి వారికి యోగిస్తుంది. శుభ్రంగా ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్లో అయితే తప్పకుండా అంటే సమ్వాట్ బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు కుజుడు స్తంభించి లేకపోతే కేతువుతో ఉండి పొజిషన్స్ అన్నిటికంటే సో సమ్ బెటర్మెంట్గానే ఉంటుంది. బట్ రవి కూడా దశమ స్థానంలో వెరీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు ఈ సమయంలో. బుధుడు కూడా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. కాకపోతే ఎక్కడో ఉద్యోగంలో మనకు రావాల్సినంత రికగ్నైజేషన్ మిస్ అవుతుందనే ఒక చిన్నపాటి ఫీలింగ్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఎనీవే సరే, అంటే మొత్తం జాబ్స్కి సంబంధించి ప్రొఫెషనలైజ్డ్గా ఎలా ఉంటున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరే మనకు కొంచెం బెటర్ కదా అన్నట్టు మీరు ఇంకా అలాగా సాటిస్ఫై అవుతారు. అలాగే ఈ రాశికి ముఖ్యంగా లాభస్థానంలో కుజుడు యొక్క సంచారం, రాశ్యాధిపతి కుజుడు చాలా వరకు లాభస్థానంలో ఉన్నారు. సో ఈ రాశికి చాలా వరకు ఒకటే కాన్సన్ట్రేషన్, ఏకాభిప్రాయం మీద స్థిరమైన నిర్ణయం మీద మీరు బ్యాలెన్స్ అయ్యి ముందుకు వెళ్ళే ఆస్కారాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ మీకు అవసరమైన ఫ్రెండ్ సర్కిల్ని, నెట్వర్క్ సర్కిల్ని ఏ సమయానికి ఎవరితో మనం మీట్ అయితే బాగుంటుంది ఏంటి అనే అవకాశాలను వెతుక్కోవడానికి కూడా ఈ విషయంలో వృశ్చిక రాశి వారికి చాలా లాభస్థానంలో కుజుడు ఉపకరిస్తున్నారు. కాబట్టి వేసే ప్రతి అడుగు కూడా కొంచెం మనకి ప్రయోజనకరంగా ఉండాలి అనేటట్టు మీ యొక్క యాటిట్యూడ్, మైండ్ ఫోకస్ అనేది ఉండటం గమనించవచ్చు. వ్యాపారంలో కానీ, ప్రొఫెషన్గా కానీ, చేసే పనిలో కానీ ఏదైనా. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం రాశి వాళ్ళకి వ్యాపారానికి సంబంధించి చాలా వరకు కొంచెం ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అండ్ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, ప్రవాసం, జర్నీస్, లాంగ్ జర్నీస్, సమ్ డిస్టెన్స్ ట్రావెల్స్, స్పిరిచువల్ యాక్టివిటీస్, కొన్ని శుభకార్యాలకు సంబంధించి కూడా అనుకూలత కనిపిస్తుంది. సో ఈ వారం ప్రజెంట్ మనం చూస్తే 1, 2, 3 అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. రాశి వాళ్ళకి సంబంధించి మనం మేజర్గా చూస్తే నీచ చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అక్కడ మెయిన్గా చేతి దాకా వచ్చిన అదృష్టం మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడైతే ఇక్కడ మీ సిబ్లింగ్స్ అండ్ మీ మదర్ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంత అపోజిషన్ ఏదో ఎదురవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మీ తోబుట్టువులు కావచ్చు, మీ పేరెంట్స్, మీ మదర్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళకి మీకు సమ్ అపోజిషనల్ థాట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఫైనాన్షియల్ రీత్యా మీరు తీసుకునే డెసిషన్స్ చాలా వరకు కూడా మంచి అంటే ఎవరైనా సరే
సో అంతా బాగుండాలనే తీసుకుంటారు ఏ డెసిషన్ తీసుకున్నా. బట్ కాలం కూడా దానికి మనకు అనుకూలించాలి. సో ఇక్కడ చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా పెట్టే ఫైనాన్షియల్ విషయాల్లోనూ మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంత అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ముఖ్యంగా సంతానం, మీ సంతానం మీద పెట్టుకున్న హోప్స్, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వాటి విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు ఏవో కంప్లైంట్ చెప్తూ ఉంటారు అర్థం కావట్లేదని ఇంకో రకంగానో, సంతానానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదో ట్యూనింగ్ తప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. గురు శుక్ర శనివారాలు మనం చూస్తే కనుక ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. బట్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఆ రాశి అధిపతి శని యొక్క రెట్రాగ్రేషన్, శని కుజుల యొక్క సమసప్తమం, ఇదంతా మనం చూసినప్పుడు చాలా వరకు సంతానం గురించి ట్రై చేసేవాళ్ళు కానీ, సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, అండ్ మీరు ఏదైతే క్రియేటివిటీ ఇలా చేద్దాం అని ఊహించుకుంటారో దానిలో ఎంత ఇంట్రా బాబు, మనం చేయాల్సిన పని మనం ఎక్స్పెక్ట్ చేసుకున్న దానిలో ఎంత కష్టపడాలా అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా శని కుజుల యొక్క సమసప్తం అనేది ఒకటి మీ ఇన్నర్ పీస్కి, మీకు మీ సిబ్లింగ్స్ అండ్ పేరెంట్స్కి సంబంధించి మీకు ఒక రకమైన ఈ రకమైన టగ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్స్ అన్నీ డిలే అవుతూ ఉంటాం, వెనక్కి వస్తుంటాం జరుగుతూ ఉంటుంది. కానీ మీరేమో సో దీనికి నుంచి నేను ఎంత అవుట్పుట్ ఆశించా, బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ మాత్రం వెనకాలకు వస్తుంది అన్నట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే అష్టమంలో గురుదోషం ఒకటి, అష్టమంలో గురుడి యొక్క సంచారం ఉండటం వల్ల కొంతవరకు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా మీ మాట ఏంటి పెడదామని పడుతున్నాడు, నేను ఎంత పొజిషన్లో ఉండి నన్ను లెక్క చేయట్లేదు అన్నట్టుగా ఉంటుంది. హైయర్ అథారిటీస్ రోల్లో ఉన్న వాళ్ళకి కూడా. కాబట్టి దేవానాంచ ఋషినాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. అలాగే తప్పకుండా కేజింపావు శనగలోకి ఎల్లో క్లాత్ దానం ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు గురువుగా పిలిచే దేవుడు ఆ యొక్క గురువు ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే పంచమ స్థానం, ముఖ్యంగా మీ పూర్వపుణ్య స్థానంలో ఇష్ట దైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ, సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, లవ్ లైఫ్ పరంగా వస్తున్న అనేక ఇబ్బందులు మీరు దాటి ముందుకు వెళ్ళడానికి మీ ఇష్ట దైవారాధన మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.